పోస్టులో చూశారు కదా కార్యాచరణ చెప్తాను కంగారు ఎందుకు. ఇప్పుడు నాకు ఉంటే నేను నిన్న కూడా చెప్పాను, నేను మీడియా మిత్రులు నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రాన్ని వదిలేండి, రాష్ట్రం మీదలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే కేశినేని ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు, బ్రాండ్ అభిమానులు, కేశినేని నాని అభిమానులు ఉన్నారు, అలాగే ఎంపీ నాని అభిమానులు ఉన్నారు. అర్థమైందా? ఈ మూడు అభిమానులు కలిస్తే, ఎందుకంటే అదే చెప్పాను మీకు, రాజకీయం అనేది ఒక త్యాగం. నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలాగా చూస్తాను. రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలంటే చాలా త్యాగం అవసరం. ఇప్పుడు మొండితో జగన్మోహన్ అన్నాడు, ఆయన పల్మనాలజిస్ట్. మన కరోనాలో కొన్ని 100 కోట్లు సంపాదించారు ఒక పల్మనాలజిస్ట్ ఈ దేశంలో. నాకు తెలుసు ఈయన కరప్షన్ చేయాల్సిన పని లేదు. ఆయన ప్రాక్టీస్ అయిన సరిగ్గా చేసుకుంటే ఈయన కుటుంబం 100 తరాల సరిపడా సంపాదించగలడు. ఈయన ఓన్లీ ప్రాక్టీస్తో, అవినీతి చేయకుండా. ఎందుకు వచ్చాడు? ఎందుకు మనం ఒకళ్ళ మీద అనంతరం బురదలుతున్నాం? తప్పది. దొంగే అందరినీ దొంగ అంటూ ఉంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ అభిమానులందరితో మాట్లాడాలి. నేను 2 సార్లు ఎంపీ చేశా, నాకు 3వ సారి ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా మాజీ ఎంపీని ఏదో రోజు. నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే, గత 2.5 ఏళ్ళ క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ, నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత. అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు. ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగా, ఏమని అడిగారు, మీరు వైసీపీ ఎమ్మెల్యేల దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు. అంటే నిన్న అదే చెప్పాను, రేవంత్ రెడ్డి గారును ప్రధానమంత్రి గారు మనం కలిశారు. మరి ఈయన కాంగ్రెస్లో చేస్తున్నాడా, ఆయన బీజేపీలో చేస్తున్నాడా? ఇప్పుడు చాలామంది కేంద్ర మంత్రులు వస్తారు, అన్ని పార్టీలకు కలుస్తాం. లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే కేంద్ర మంత్రులు కలుస్తాం, ఇక్కడ నుంచి ఏ పార్టీ అయినా. సో నిన్న పొద్దున కూడా చూశాను ఈనాడులో, ఎక్కడ మొన్న అనుకుంటా, ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఎంపీ కేశినేని పొద్దున నిన్న గుర్తురాట్లా నాకు. సరే, నేను అనేది ఏంటంటే, ఆ రోడ్డు పిఎం చేసే రోడ్డు నేను కేంద్రం నుంచి శాంక్షన్ చేయించా ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద. అలా ఇక్కడ రిక్వెస్ట్ మీద, ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద నేను రోడ్లు ఇస్తున్నాను.